నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో మేడం మాట్లాడుతూ ఉంటే ఇలా వినాలి అనిపిస్తూనే ఉంటుంది. డాక్టర్ ఆర్బి సూద గారు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తారు. ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు. మనం ఏది ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలి. న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. సో న్యూమరాలజీ గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం, ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. ఈరోజు నెంబర్ 5 గురించి మాట్లాడబోతున్నాం. సో 5 అంటే పంచతంత్ర అంటారు, చాలా ఉన్నాయి 5 గురించి చెప్పాలి అంటే కూడా. సో ఎందుకు 5కి అంతటి ప్రాముఖ్యత అని తెలుసుకుంటూనే వీళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఏం చేంజెస్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సూద గారు నాతో పాటు ఉన్నారు. సో వీడియో స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. నమస్తే. నమస్కారం. సో నెంబర్ 5 నెంబర్ 5ని కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మొబైల్లో కూడా 5ని ఎక్కువగా ఇచ్చేసుకుంటూ వాడుతూ ఉంటారు. కారణం ఏంటంటారు? ఎందుకు నెంబర్ 5కి అంత ఇంపార్టెన్స్? 5 అనేది జనరల్గా మాట్లాడుకోవాలంటే వెరీ ఫ్రెండ్లీ నెంబర్. ఫ్రెండ్లీ నెంబర్. ఓకే. ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ నెంబర్. అన్ని నెంబర్స్తోనూ ఫ్రెండ్స్. ఓకే. ఇంటర్చేంజబుల్ నెంబర్స్ అనేవి ఏం లేవు. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ నెంబరు. అది ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానికి అసైన్ చేసిన ప్లానెట్ మెర్కురీ. బుద్ధికి అధిపతి, కమర్షియల్కి అధిపతి. సో కదులుతూ ఉంటుంది కదా మెర్క్యూరీ అంటే. మెర్కురియల్ ఇవి ఉన్నా కూడాను అంటే ఏంటంటే థాట్ ప్రాసెస్ అనేది ఏంటంటే మనం ఎప్పుడు నర్వస్ డెమినర్ అంటాం. నర్వస్ అంటే ఏంటంటే అస్తమానం చేస్తూ ఉండాలి ఏదో ఒకటి. సో అలా కూర్చోలేము అనమాట. సో మనకి మైండ్ ఏంటంటే అది స్టెబిలిటీ ఉండదు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ స్టెబిలిటీ ఇన్ ద సెన్స్ నేను కంటిన్యూస్గా చేస్తాను, ఇదే చేసి నేను సాధిస్తాను అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ఈ నర్వస్ డెమినర్ అంటే ఏంటంటే అది థింకింగ్లో ఏంటంటే మనం ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. అది కూడా మంచిదే కదా. ఫ్లిప్ సైడ్ చూడాలి, ప్లస్ సైడ్ చూడాలి, మైనస్ సైడ్ చూడాలి. అది మంచిదే. అలా ముందుకు సాగుతున్నప్పుడే ఏంటంటే వీ కెన్ మేక్ సో మచ్ మనీ. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు. మెర్కురీ మనం ఎప్పుడు అదే మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ఏంటంటే మన ట్రేడర్స్ ఉంటారు ఎక్కువ మంది. ఇన్వెస్ట్మెంట్ రంగం అన్నా, ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నా, ట్రేడర్స్ అన్నా. ఇదివరకు ఏంటంటే అప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్ లేవు కనుక ట్రేడర్స్ అని చెప్పేవాళ్ళం. ఎందుకంటే వీళ్ళు అమ్ముకుంటారు, క్రయ విక్రయాలు చేసుకునేవాళ్ళు అంటాం. సో వాళ్ళకి ఈ నెంబర్ ఉంటే ఇంకా బాగుంటుంది. కమర్షియల్ నెంబర్ ఎప్పుడు వస్తుంది, కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించగలవు, నీకు ఆ పట్టు ఉంటే సబ్జెక్ట్ మీదే ఆలోచించగలవు, అంతే కదా. ఆ సబ్జెక్ట్ని బాగా దారపోసుకుంటాం అంటాం కదా, తాగేసిన వాళ్ళు అంటాం ఒక్కొక్కసారి. తమిళ్లో అంటే కరచి కూర్చోటం అంటే ఏంటి, తాగేశారు మొత్తం అంతా అంటే చింపేస్తాం అంటాం మనం. పట్టు వచ్చేసింది మనకి ఈ సబ్జెక్ట్ మీద అన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మన మైండే ఇన్వెస్ట్మెంట్, మన థింకింగ్ ఒకటి ఇన్వెస్ట్మెంట్. డౌట్ వస్తుంది మేడం అయితే. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 5? నాది ఏంటంటే డెస్టినీ నెంబర్ 5. డెస్టినీ నెంబర్ 5. సో నేను కరెక్ట్గానే గెస్ చేశాను. అందుకని నేమ్ నెంబర్ కూడా నేను 5 చేంజ్ చేసుకున్నా. ఓకే ఓకే. సో అది సుధా అనేది ఏంటంటే యాక్చువల్గా నేను పుట్టిన పేరు విత్ ఇంటి పేరుతోటి అది న్యాచురల్గా నాకు కుదిరింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నా కాబట్టి అదే సో కనిపిస్తుంది, అందుకనే అడిగాను. చెప్పండి. సో వాటికి ఏంటంటే ఈవెన్ దట్ మెర్కురియల్ క్యారెక్టరిస్టిక్, నువ్వు ఇందాక అన్నట్టు మెర్కురియల్ క్యారెక్టరిస్టిక్ అంటే అది పైకి కిందకి వెళ్ళడం అనేది తప్పదు అది. సో అది ఫ్లిప్ సైడ్ కింద తీసుకోకుండా ఏంటంటే మూడీ క్యారెక్టర్ కింద మనం తీసుకుంటాం. కొంచెం అది కొంచెం ఉంటుంది, తప్పదు. ఎందుకంటే పని చేస్తున్నప్పుడు ఏంటంటే స్టాప్ అయ్యి ఇంకోటి స్టార్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే నర్వస్నెస్ వస్తుంది, ఏం చేయాలి అనేది. అందుకని దూసుకెళ్ళాలి అనే ఒక క్యారెక్టర్ మనం మెర్కురీకి కూడా మనం చెప్తాం. దేంట్లో కమర్షియల్గా ముందుకు సాగాలి, నేను సంపాదించాలి, నేను వెనకేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి. ఇవి కూడా ఏంటంటే ఇన్నోవేషన్కి దారితీస్తుంది. ఏదైనా మనం ఇప్పుడు నంబర్స్ మాట్లాడుకున్నా, ఒక పరిహారం మాట్లాడుకున్నా, ఒక జాతకం మాట్లాడుకున్నా, అంటే మంచి జాతకం అనుకుందాం, బ్యాలెన్స్ అయ్యింది. ఏదైనా సరే హ్యుమానిటీకి మనం మంచి చేయడానికి. ఇప్పుడు ఒక ఇన్నోవేషన్ చేసినా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా అది రేపు మనకు వచ్చే తరాలకి ఉపయోగపడుతుంది, అంతే. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో స్పిరిచువల్ గ్రోత్ మెర్కురీకి ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే సన్కి దగ్గరే ఉంటుంది మన మెర్కురీ ఎప్పుడు. మెర్కురియల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే ఎండతో పాటు టెంపరేచర్ పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది కదా, దాన్ని మెర్కురియల్ క్యారెక్టర్ అంటాం అనమాట. అలాగే మనం వీటికి ఏంటంటే నేను ఇందాక చెప్పిన ఇంటర్చేంజబుల్ నెంబర్స్ అంటూ ఏమి ఉండదు, అన్ని నెంబర్స్తోనూ హ్యాపీగా ఉంటుంది. అలాగే 5 మనం చూసామంటే 555 మనం ఏంజల్ నెంబర్స్ కూడా మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్స్ టు స్టార్ట్ బిజినెస్. సో చాలామంది బిజినెస్ పీపుల్, ట్రేడర్స్,
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ రంగం అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ మనం చూడొచ్చు దీంట్లో. అంటే ఏంటంటే విడిగా ఉండడం, ఒకళ్ళ కింద ఎక్కువ పనిచేయడం అనేది అంటే ఏంటి, మనం థింక్ చేసి ఇండివిజువాలిటీ ఎక్కువ ఉండేవాళ్ళు అని చెప్పాలన్నమాట. సో ఇది ఇది ఏంటంటే నెంబర్ 5 అనేది మనం ఒకటి ఇందాక చెప్పినట్టు మన ఒక బర్త్ నెంబర్ కానీ లేకపోతే ఒక డెస్టినీ నెంబర్, అది నేమ్ నెంబర్తో మనం సింక్రనైజ్ చేస్తే అంటే ఏంటి, వాళ్ళకి జీవితం వచ్చే ఫ్యూచర్ కూడా బాగుండాలి అన్నప్పుడు సింక్రనైజ్ చేయాలన్నమాట. అన్ని ఫ్రెండ్లీ నెంబర్సే, కానీ మనం ఏంటంటే 8కి మనం పెట్టలేము. ఫ్రెండ్లీ నెంబర్స్ అని సాటర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలేము కదా. సో కొన్ని ఉంటాయి ఇలాగా. సో చూసుకోవాలి, అవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకొని ముందుకు సాగుతాయి కనుక చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ ఎక్కువ అని చెప్పాలి, వీళ్ళకి ఎనర్జీ ఎక్కువ అని చెప్పాలి, మెంటల్ టఫ్నెస్ ఎక్కువ అని చెప్పాలి. మెంటల్ ఎనర్జీ ఎక్కువ మోర్ దెన్ ఫిజికల్ ఎనర్జీ అని చెప్పాలి అనమాట. ఆ మెంటల్ టఫ్నెస్ ఉంటేనే మిగతావన్నీ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. మోర్ దెన్ ఫిజికల్ దిస్ థింగ్ అంటే ఏంటి, థింక్ చేసి చేసేది అంటే గాల్లోనే ఉంటారు అంటాం కదా, అలాంటి ఒక నంబర్ అనమాట 5. అలాగే ఇన్నోవేషన్ కాకుండా, ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఏదైనా సరే బిజినెస్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో, అలాగే ఒక పని ఇంట్లోంచి చేయాలి అనుకున్న వాళ్ళు దూసుకెళ్ళేదంతా నెంబర్ 5 పీపులే. చాలామంది బిజినెస్ పీపులే ఉంటారు ఇందులో. పాలిటీషియన్స్ అనేది తక్కువ, అందుకనే మనం 1 అనేది పాలిటీషియన్స్కి ఎక్కువ చెప్పున్నాం. సన్ దాంతోపాటు ఈ 5 నెంబర్ ఏంటంటే ఫ్రెండ్లీ విత్, చాలా ఫ్రెండ్లీ అంటే 6 చెప్పుకోవాలి. 6 అనేది మనం ఏంటంటే వీనస్కి చెప్తాం అనమాట. అలాగే మనం చూసామంటే లక్ష్మీదేవికి కూడా చెప్తాం. సో డబ్బుని ఆకర్షించే ఒక నంబరు అని చెప్పుకోవాలి ఇది. అలాగే మనం కలర్స్కి వచ్చామంటే సిల్వర్, మనం ఎక్కువ కలర్స్కి వస్తే ఏంటంటే సిల్వర్, ప్లాటినం ఎక్కువ చెప్పుకోవాలి మనం. అన్నీ అలాంటి కలర్సే అనమాట. అంటే ఏంటంటే ఎలక్ట్రిఫైయింగ్ అన్ను, బట్ షైనింగ్ కలర్స్ అంటాం కదా, కొంచెం షైన్ అవుతూ ఉంటాయి అలాంటి కలర్స్. జనరల్గా మనం బుధుడికి చెప్పుకునేది గ్రీన్స్ చెప్పుకుంటాం, లైట్స్ గ్రీన్స్ ఇలాగా కలర్స్. అంటే మనకి ప్రకృతి కూడా అన్ని లైట్ గ్రీన్స్, బ్రౌన్స్, అర్త్ కలర్స్, అదే బ్రౌన్స్, అర్త్ కలర్స్ అంటాం కదా, అలాంటివన్నీ చూపించుకోవచ్చు అనమాట. ఇదే అంటే ఈ నంబర్ 5 ఎక్కువ యాక్టివేట్ ఎప్పుడు అవుతుందంటే మనకి బుధుడు అధిపతి ఏది జెమినీకి అండ్ ఆల్సో వర్గోకి, కన్యా రాశి, మిథున రాశికి. సో ఈ 5 అనేది ఆ డేట్లో, ఆ సన్ సైన్స్లో, జెమినీ సన్ సైన్లోను అలాగే వర్గో సన్ సైన్, కన్యా సన్ సైన్ పుట్టిన వాళ్ళకి ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. అలాగే క్యారెక్టరిస్టిక్స్ కూడా అక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళకి బుధవారం చాలా బాగుంటుంది, అలాగే శుక్రవారం చాలా బాగుంటుంది అనమాట. మనం స్టోన్స్కి వచ్చాము అంటే వీళ్ళకి ఎక్కువ మనం పచ్చలు చెప్తూ ఉంటాము. గ్రీన్స్, ఎమరల్డ్స్ బాగుంటుంది, ఎమరల్డ్ పచ్చ అంటే లైట్ గ్రీన్ నుంచి వెళ్ళొచ్చు మనం. అంటే వెరీ లైట్ గ్రీన్ ఎమరల్డ్ ఉంటుంది, దాని నుంచి డార్క్ గ్రీన్, మరీ డార్క్కి వెళ్లకుండా లైట్ కలర్స్ వేసుకోవడం అనేది మంచిది. అలాగే గ్రీన్స్, ఎనీ గ్రీన్ స్టోన్ ఆల్సో వీళ్ళకి బాగా పనికొస్తుంది అనమాట, బాగుంటుంది. కానీ ఇందాక నుంచి మనం చెప్పేది ఏంటంటే తీసుకురావాలి, పేరుని సర్చ్ చేసుకోవాలి, దేనికి, డెస్టినీ నెంబర్కైనా సరే, బర్త్ నెంబర్ ఏది బాగుంటే అది. ఇప్పుడు కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు 8 అనేది అంటాం, 4 అంటాం. చాలామంది భయపడతారు, ఇది ఒక నాకు నిజంగా జరిగిన ఒక సంఘటన అనమాట. 13th ఫ్లోర్ అనేది చాలా లెట్స్ సే యుఎస్లో కానీ లేకపోతే ఎనీ కంట్రీ, ఫారిన్ కంట్రీస్లో 13th ఫ్లోర్ కూడా పెట్టరు. అదొక నమ్మకం వాళ్ళది 13 అనేది. ఒకతను నన్ను అడిగాడు, నేను 13th పుట్టాను కదా, మరి నాకు నీకు బాగుంటుంది అన్న. 13 అనేది నెంబర్ 4 వస్తుంది, 1+3 కదా. సో ఆ 4 అనేది ఏంటంటే నేను అన్న డబ్బు ఆకర్షణ. ఆయన ఎవరు, డైమండ్ మర్చెంట్. సో ఇంకేం కావాలి దీనికి, ఏంటి మనకి నంబర్ పెట్టాలి అంటే 1. సో అలాగా చాలా ఉంటాయి అన్నమాట. 5కి అన్ని ఫ్రెండ్లీ నెంబర్ అయినా ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, మన నమ్మకం ఏంటి, 13 కానీ 4 కానీ మనకి బాగా పైకి వచ్చే నంబర్ అంటే. సో 5, 4, 6 చాలా మంచి కాంబినేషన్. మనం 4, 5, 6 కూడా చాలా చేస్తున్నాం నంబర్ గురించి, రాజయోగం అని. సో ఇవన్నీ అంటే నంబర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అది అసలు అంతే ఉండదు అనమాట, అలా కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉండొచ్చు. చాలా బాగా చెప్పారు. 5 నెంబర్ అనేది ఫ్రెండ్లీ నెంబర్ అని చెప్తూనే నెంబర్ చేంజ్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా మార్పు జరగాలి మన నెంబర్కి సంబంధించి అంటే అది పేరుతోనే సాధ్యం. ఎందుకంటే ఏ నెంబర్ని మార్చలేము, పుట్టిన నెంబర్ని మార్చలేము, ప్లేస్ని మార్చలేము, దేన్ని మార్చలేము. ఒక పేరుని మాత్రమే మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే
మన నెంబర్ మ్యాచ్ అయితే డెస్టినీ నెంబర్తో కానీ పుట్టిన నెంబర్తో కానీ మ్యాచ్ అయితే మంచి లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. చిన్న మార్పులతోనే చాలా అద్భుతాలు జరుగుతాయి. సో అలాంటి అద్భుతాలు మీరు చూడాలి అనుకుంటే చిన్న చేంజ్ అనేది చూడండి ఒకసారి. ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆస్వాదిస్తేనే కదా తెలుస్తుంది. సో మీరు అలాంటి ఆస్వాదన కావాలి అనుకున్నా, నెంబర్స్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ముఖ్యంగా మేడం ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. కలర్స్ ఏవైతే చెప్పారో అవి కూడా ఫాలో అవ్వండి. ఎమరాళ్ళ పచ్చ అని చెప్పారు, పచ్చలు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి నెంబర్తో మళ్ళీ కలుస్తాం. నమస్తే.